ఇష్టమా? స్టోరీ బుక్స్ చదవడం కూడా ఇష్టమేనా? నేను ఈ సభాముఖంగా మేడం గారికి చిన్న రిక్వెస్ట్, పొద్దునే ఒక లైబ్రరీ అవర్స్ పెట్టమని అడుగుతున్నాను. అట్లాగే మా అనదర్ ఎన్జిఓ మా ఫ్రెండ్ వాళ్ళకి ఉన్నది. వాళ్ళు ఏంటంటే బుక్స్ వాళ్ళు వాళ్ళ మీ రీడింగ్ కెపాసిటీని బట్టి బాస్కెట్స్ తయారు చేస్తారు. అంటే ఒక బాస్కెట్లో ఇప్పుడు నీకు ఓన్లీ చిన్న చిన్న పదాలు చదవగలిగినవనుకో అయ్యే బుక్స్ ఉంటాయి. ఇంకొక బాస్కెట్లో చిన్న వాక్యాలు చదివే వాళ్ళకి, ఇంకొక పారాగ్రాఫ్, తర్వాత పెద్ద బుక్స్, అట్లా డిఫరెంట్ బాస్కెట్స్ చేస్తారు వాళ్ళు. సో అట్లాంటిది ఇక్కడ తీసుకొచ్చి ఇస్తే మీరంతా మళ్ళీ నెల రోజుల్లో అవన్నీ చదివి మళ్ళీ వాపస్ ఇవ్వాలి. మీరు అట్లా ఇంట్రెస్ట్ ఉన్నారా చదవడానికి? కానీ సరిగా పెట్టాలి. ఏదైనా సరే, నేను ఇచ్చిందైనా వాళ్ళు ఇచ్చిందైనా. అది ఎందుకంటే ఇట్లాగే ఎవరో మంచి మనసు ఉన్న వాళ్ళు డొనేట్ చేసుకుంటారు ఆ బుక్స్ కూడా, రైట్? అవన్నీ మళ్ళీ చాలా మందికి పిల్లలాగా చాలా మంది చదవాలి కదా. అందుకని అవి మళ్ళీ మీ దగ్గర నుంచి మంచిగా వెళ్తేనే మళ్ళీ వేరే వాళ్ళకి చదవడానికి అవకాశం ఉంటుంది. సో ఏదైనా సరే, మీకు ఎవరైనా ఇప్పుడు బెంచెస్ కావచ్చు, మీకు ఏ వస్తువులు ఇచ్చినా అది మీది అనుకొని వాడండి, ఏదైనా సరే, సరేనా? సో నేను మీ అందరికి ఇంట్రెస్ట్ ఉంది, మేడం గారు టైం ఇస్తారంటే నేను ఐ టాక్ టు మై ఫ్రెండ్ ఎన్జిఓ, నేను మీకు చెప్తాను. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అరుణ్ అండ్ ఆల్ ద పీపుల్ హూ హెల్ప్ ప్రొక్యూరింగ్ ఆల్ ద థింగ్స్. ఐ రియలీ థ్యాంక్ఫుల్ టు గైస్. నేను వెళ్ళాక కొనలేకపోయేదాన్ని, డబ్బులు కూడా ఈజీ, చాలా మంది కొనడం నాట్ ఈజీ. వెరీ థ్యాంక్ఫుల్ టు గైస్. థ్యాంక్ యూ మేడం ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మీ అందరికి కూడా థ్యాంక్ యూ.